హలో ఫ్రెండ్స్, ఈరోజు విజయం సాధించడానికి అడ్డొచ్చే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అది భయం. భయం లేనిది ఎవరికి? భయం చాలామందికి ఉంటుంది. అయితే అనవసరమైన భయాలు ఉండకూడదు. అవసరమైన భయాలు ఉండాలి, అనవసరమైన భయాలు ఉండకూడదు. అవసరమైన భయాలు ఏంటి, అనవసరమైన భయాలు ఏంటి? అసలు శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో చూద్దాం. మనకి నిజంగా మనం రెండు భయాలతో పుడతామట. రెండే. ఒకటి ఏంటంటే ఫియర్ ఆఫ్ సౌండ్ అంటారు. ఫియర్ ఆఫ్ సౌండ్ అంటే ఎవరికైనా సరే, ఒక చిన్న పిల్లవాడికైనా పెద్ద సౌండ్ వస్తే ఉలిక్కి పడతాడు, ఏడుస్తాడు కూడా. అలాగే రెండోది ఫియర్ ఆఫ్ డెప్త్ అంటారు. డెప్త్ అంటే లోతు, డెత్ అంటే చావు, డెప్త్ లోతు. అంటే దీని మీద సైకాలజిస్టులు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఒక టేబుల్ మీద ఒక వుడెన్ టేబుల్ పెట్టి అదే లెవెల్లో ఒక గ్లాస్ని పెట్టారు, కొంచెం పొడిగించారు. అయితే ఒక పిల్లవాడిని ఆ వుడెన్ టేబుల్ మీద అలా పాకే పిల్లవాడిని పెడితే వాడు ఆ ఎడ్జ్ వరకు వచ్చి ఎక్కడైతే గ్లాస్ ఉందో అక్కడ ఆగిపోయాడు. ఇలా ఎంతమంది పిల్లల్ని పెట్టినా అంతమంది పిల్లలు ఆ వుడెన్, అంటే మనకి పారదర్శకంగా లేని ఆ వుడ్ మీద, అంటే చెక్క మీద, ఆ కట్ట మీద చక్కగా నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆ అద్దం దగ్గరకు వచ్చారో అది అదే టేబుల్ లెవెల్లో ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేటప్పటికి ఆగిపోతున్నారు ఆ పిల్లలు. ఎందుకంటే అది లోతు కనిపిస్తుంది. అంటే పడిపోతామనో దెబ్బలు తగులుతాయని అవి ఏమి తెలియవు వాళ్ళకి. కానీ అది అలా అక్కడికి వచ్చేటప్పుడు ఆగిపోతారు అంతే. ఈ రెండే భయాలు ఉంటాయి. మిగిలిన భయాలన్నీ కూడా మనం సృష్టించుకున్నవే అని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. అయితే మనం ఎలాంటి భయాలు సృష్టించుకుంటాం? రకరకాల భయాలు సృష్టించుకుంటాం. చాలామందికి ఉన్న భయం ఏంటి? ఫియర్ ఆఫ్ అన్సర్టినిటీ. రేపు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏంటో తెలియదు. ఇంకోటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను నష్టపోతానేమో, నేను సక్సెస్ కానేమో, విజయం సాధించలేనేమో అనుకుంటూ ఒక రకమైన భయానికి లోనవడం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మరొకటి ఉంది కొత్తది, ఫియర్ ఆఫ్ సక్సెస్. ఫియర్ ఆఫ్ సక్సెస్ ఏంటి? సక్సెస్కి ఎవడైనా భయపడతాడా అని అనుకోవచ్చు మీరు. భయపడతారు కొంతమంది. ఎందుకంటే నేను కానీ ఆ స్థాయికి చేరితే అది నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేనేమో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ తీసుకుంటే, ఆ ప్రమోషన్లో నేను ఆ స్థాయి ఆఫీసర్గా నేను పనిచేయలేనేమో, లేదా నాకు ఇంకేదో పెద్ద పదవి వస్తే అది నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేనేమో అనే భయంతో నాకు ఉన్నది చాలు, నేను సంతోషంగా ఉన్నాను అనేది, దీన్ని ఫియర్ ఆఫ్ సక్సెస్ అని చెప్తున్నారు. అలాగే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటారు. అంటే ఏంటి? నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో, నన్ను తిరస్కరిస్తారేమో అని ఒక రకమైన భయం. అలాగే చాలా కామన్గా ఉండేది ప్రజల్లో ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. అంటే 10 మందిలోకి వెళ్ళి నిలబడి కూర్చును ఏదో ఒకటి మాట్లాడాలి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక చాలా నర్వస్గా అయిపోతూ ఉంటారు. 10 మందిలో కూర్చొని చక్కటి కబుర్లు చెప్తారు, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి ఆగిపోతారన్నమాట. సో ఇలాంటి రకరకాల భయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అలా ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతానేమో అనే భయం. చాలామంది ఉంటారు సైకలాజికల్గా సఫర్ అవుతూ ఉంటారు. ఏ రోజు చనిపోతానో అనే భయం. అలాగే ఏదో ఒక ప్రయాణం చేయాలంటే భయం, ఇంకోటంటే భయం. ఇవన్నీ డెవలప్ చేసుకున్నవే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి ట్రైన్ ఎక్కడం అంటే భయం. ఎందుకు అంటే నీ భయం, నాకు తెలీదు, ఏదైనా అయిపోతుందేమో, అది అవుతుందేమో, ఇది అవుతుందేమో, చాలా కారణాలు చెప్తాడు. మరి రోజు కొన్ని లక్షల మంది ట్రైన్లో వెళ్తున్నారు, రోజు కొన్ని వందల మంది ట్రైన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ అని టీటీ అంటారు, వీళ్ళందరూ కూడా సంతోషంగా జీవితకాలం అంతా కూడా వాళ్ళు రిటైర్ అయ్యే వరకు కూడా హాయిగా ప్రయాణాలు చేస్తూనే ఉద్యోగం చేస్తారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం ప్రయాణం చేయాలంటే భయం. అలాగా నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఎక్కడికో ఒక సైంటిస్ట్ని నేను చూశాను. ఆ సైంటిస్టు
ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఆయన ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నాడో ఆ ఉద్యోగం చేస్తున్న సంస్థ ఇతన్ని ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలి, వెళ్ళకపోతే కుదరదని చెప్పినా కూడా అతను మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నాకు పర్వాలేదు, నేను మాత్రం జర్నీ చేయనని చెప్పి అతను మానేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇలాంటి భయాలు ఎన్నెన్నో చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఈ భయం అనేది ఎలా వస్తుంది, దీని నుంచి ఎలా బయటపడాలి చూద్దాం. ఒక విషయం, భయం అనేది కేవలం ధైర్యం లేకపోవడం వలన మాత్రమే పుడుతుందనుకుంటే ఒక విధంగా పొరపాటే. ఉంటాయి, కారణాలు ఉంటాయి, కానీ కేవలం ధైర్యం లేకపోవడం వల్ల మాత్రం కాదు. ఒక కొత్త నిర్వచనం ఏంటంటే, భయం అనేది బలమైన కోరిక లేనప్పుడు చోటు చేసుకుంటుందనేది. అంటే ఒక మనిషికి బలమైన కోరిక ఉంటే భయం అతన్ని ఆపదు. ఉదాహరణకి తీసుకుందాం, ఒక పాట పాడాలి అని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు అనుకుందాం. పాట పాడాలి అనే బలమైన కోరిక అతనికి ఉంటే అతన్ని ఎవ్వరూ ఆపలేరు. అతనికి అసలు భయం అనేది ఉండదు. వెళ్ళాలి, పాడాలి, పాడాలనే కోరిక మనిషి ఎక్కడైనా పాడేటట్టు చేస్తుంది. మీరు రెండో పాట పాడమని అడగకుండానే రెండో పాట కూడా అందుకుంటాడు. ఎందుకు? అక్కడ ఒక బలమైన కోరిక ఉంది, నేను పాడాలి 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 అని. అలాగే స్టేజ్ మీద మాట్లాడాలని ఒకరికి బలమైన కోరిక ఉందనుకుందాం. అతను ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మైక్ని అందిపుచ్చుకుందామని చూస్తూ ఉంటాడు. మైక్ పుచ్చుకున్న తర్వాత మైకాసురుడిలాగా మాట్లాడతాడు. ఇంకా అయితే ఎందుకు అలా మాట్లాడతాడంటే బలమైన కోరిక. అతనికి అందరూ నా వైపే చూస్తున్నారేమో ఈ ఆలోచన అనేది వాళ్ళకు ఉండదు. కేవలం నేను చేయాలి, నేను చేయాలి, నేను చేయాలి. అయితే ఒక తల్లి, ఒక పిల్లవాడు రోడ్డు పక్కన నిలబడ్డారు అనుకుందాం. 5 ఏళ్ల పిల్లవాడు, ఆ పిల్లవాడి తల్లి. రోడ్డు ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి క్రాస్ చేయాలి. ఎన్నో వాహనాలు 2 వైపుల నుంచి వస్తున్నాయి, అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి. రోడ్డు క్రాస్ చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని తల్లి కొడుకులు చూస్తున్నారు. ఈ లోపల పిల్లవాడు ఒక్కసారి తల్లిని విదిలించుకొని రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెంటనే అప్పుడు తల్లి అటు నుంచి వాహనాలు, ఇటు నుంచి వాహనాలు వస్తున్నాయా లేదా అనే భయం అనేది పూర్తిగా మర్చిపోయి ధన్మని రోడ్డు సెంటర్లోకి వెళ్ళి ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకుని రక్షించి వెనక్కి తీసుకొచ్చింది ఒక పక్కకి. ఇక్కడ పిల్లవాడిని రక్షించాలి అనేది ఒక బలమైన కోరిక ఆ భయం లేకుండా చేస్తుంది అనేది ఈ నిర్వచనం. అయితే ఒకలా ఆలోచించవచ్చు, పిల్లవాడు మధ్యలోకి వెళ్ళిపోయాడు కనుక బయటికి తీసుకురావాలనేది బలమైన కోరికను అనుకునే కంటే పిల్లవాడికి ఏదైనా అయిపోతుందనే భయంతో తల్లి వెళ్ళిందని అనుకోవచ్చు కదా అని కూడా అనొచ్చు. రైట్. అంటే పిల్లవాడిని రక్షించగలిగితే చాలు కదా. పిల్లవాడికి ఏదో అవుతుందనేది ఉంది, తల్లి మనసులో ఉంది, ఆ భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది కేవలం బలమైన కోరుకుంటే ఆ భయం అనేది ఛేదిస్తుంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నది. సో అందుకని భయాన్ని ఛేదించాలి అంటే ముందు నాకు ధైర్యం కావాలి, నాకు ఆత్మవిశ్వాసం కావాలి అని అనుకునే కంటే ఒక బలమైన కోరికను, అంటే ప్యాషన్ అంటుంది, దాన్ని ప్యాషన్, ఒక బర్నింగ్ డిజైర్ని కానీ డెవలప్ చేసుకుంటే భయాలన్నీ దూరంగా పోతుంటాయి. అయితే దీంట్లో కేవలం బలమైన కోరికని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఏంటి అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం నా జీవితంలో నాకెంతో ఉపయోగపడేది. ఆ లక్ష్యాన్ని నేను చేరాలంటే దానికి కావలసినవన్నీ నాకు ఆ ఇంగ్రీడియంట్స్ అంటాం, ఏవైతే కావాలో వాటన్నిటినీ ఒక్కొక్కటి పోగు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయగలిగినప్పుడే నేను లక్ష్యాన్ని సాధించగలుగుతాను. ఏ భయం నన్ను ఆపదు అనుకుంటాం. అంటే ఇప్పుడు మనం తల్లి కొడుకుల ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అదే, అక్కడ పిల్లవాడిని రక్షించాలి అనేది ఒక బలమైన కోరిక. ఆ బలమైన కోరిక అంటే అది ప్యాషన్, అది లక్ష్యం. ఆ పిల్లవాడిని రక్షించాలనే లక్ష్యంతో తల్లి రోడ్డు మధ్యలోకి పరిగెడుతుంది. అంతవరకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న మనిషి సడన్గా
ఆ పిల్లవాడిని రక్షించడానికి వెళ్ళడం అనేది లక్ష్యం కనుక ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి కావలసినవన్నీ శక్తియుక్తులు సంపాదించుకోవాలి. అలాగే ఆ శక్తియుక్తుల్లోనే మన యాటిట్యూడ్ ఒకటి, మన స్కిల్స్ ఒకటి, మన నాలెడ్జ్ ఒకటి. ఈ మూడింటిని డెవలప్ చేసుకుంటూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏ భయం మనల్ని అడ్డు రాదు, ఏ భయం మనల్ని ఏమీ చేయలేదు. లక్ష్యం అనేది ఉండాలన్నమాట. అయితే భయం కానీ మీరు పెంచి పోషిస్తే భయాన్ని, అది ఫోబియాగా మారుతుంది. భయం పర్వాలేదు, ఫోబియా అంటే ఇర్రేషనల్ ఫియర్ అంటారు. అంటే దానికి అర్థం బర్థం లేని భయం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి నీళ్లు చూస్తే భయం, కొంతమందికి కుక్క చూస్తే భయం, కొంతమందికి ఎత్తైన ప్రదేశాలను చూస్తే భయం, కొంతమందికి లోతైన ప్రదేశాలను చూస్తే భయం, కొంతమందికి అలజడిగా ఉన్న స్థలాలంటే భయం, కొంతమందికి ఖాళీ ప్రదేశంలో ఉండడానికి భయం. ఇలాంటి భయాలన్నీ కూడా వాటిని ఫోబియాలు అంటే. కొంతమంది లిఫ్ట్లోకి వెళ్ళాలంటే భయం, కొంతమంది చీకటి గదిలో ఉండాలంటే భయం, కొంతమంది క్లోజ్డ్ ప్లేసెస్, అలా లిఫ్ట్ లాంటివే క్లోజ్డ్ ప్లేసెస్లో ఉంటే ఊపిరి ఆడకుండా ఒక రకమైన భయంతో ఉండిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం డెవలప్ చేసుకునేవే అని శాస్త్రజ్ఞులు, సైకాలజిస్టులు చెప్తున్నారు, బిహేవియరల్ సైంటిస్టులు. సునీతా విలియమ్స్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. సునీతా విలియమ్స్ అనే ఒక ఆమె స్పేస్లో 6 నెలల పాటు ఉండి రీసెర్చ్ చేసి క్షేమంగా కిందకి వచ్చి ఇప్పుడు ప్రతి చోట ఆమెను ఆహ్వానించిన చోటకి వెళ్ళి తన చక్కటి అనుభవాలను అందరికీ చెప్పి మనందరూ కూడా విజ్ఞానాన్ని పెంచుకోవాలి, ప్రయోగాత్మకంగా ఉండాలి అని అందరికీ చెప్తుంది. కానీ ఒక విషయం ఇక్కడ, ఎవరైతే క్షేమంగా స్పేస్లోకి వెళ్ళి 6 నెలల పాటు అనేక పరిశోధనలు చేసి క్షేమంగా తిరిగి వచ్చారో ఆ సునీత విలియమ్స్ కంటే ముందు కల్పనా చావ్లా అనే ఒక ఆమె వెళ్ళి రిటర్న్లో, అంటే తన స్పేస్ రీసెర్చ్ కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కూలిపోయింది. ఆమె ఎక్కడ కనిపించకుండా పోయింది. అది జరిగినా సరే నేను మాత్రం వెళ్తాను, కంప్లీట్ చేసుకుని వస్తాను అంటూ సునీత విలియమ్స్ ముందుకెళ్ళింది. ఎందుకు అంటే ఒక ప్రత్యేకమైన ధైర్యంతో పుట్టలేదమే. నేను ఎందుకు అలా నెగిటివ్గా ఆలోచించాలి, భయపడ్డాను, ఎందుకు భయపడ్డాను, నా రీసెర్చ్ చేస్తాను, అక్కడి నుంచి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఓకే నేను ఆన్ ది వే అంటే ఆన్ రిటర్న్, నేను తిరిగి వచ్చేటప్పుడు ఒకవేళ కల్పనా చావ్లా లాగా చనిపోయినా పర్వాలేదు, దేశానికి ఏదో చేసిపోతాను అన్నట్టుగా కూడా అనుకోలేదు. నేను వెళ్తాను, పని పూర్తి చేస్తాను, క్షేమంగా తిరిగి వస్తాను, మీ అందరినీ కలుస్తాను, మీ అందరితోటి మాట్లాడతాను, నా అనుభవాలు మీతో పంచుకుంటాను అని చెప్పింది. దానికి ధైర్యంగా ఎవరు పుట్టడం, భయాలతోటి పుట్టడం అనేది కేవలం చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేసుకున్న కొన్ని భయాలని మనం తొలగించుకోవాలంటే ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు ఆ పరిష్కారంలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, అసలు భయాన్ని పోగొట్టుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటంటే భయాన్ని ఫేస్ చేయాలి. భయం అనేది ఒక స్ట్రీట్ డాగ్ లాంటిది. మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న కుక్క ఇలా మన వైపు కొంటెగా చూసిందనుకోండి, మనం కూడా అదేమైనా మన దగ్గరకు వస్తుందేమో అని ఇలా భయంగా పక్కకు చూసామనుకోండి, అది కొంచెం అనుమానంగా మన వైపుకి వస్తుంది. అది దగ్గరకు వస్తుంది కదా అని చెప్పి మనం వడి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే అది కూడా మన వెనకాల పరిగెట్టుకు వస్తుంది. మనం పరిగెడితే అది మన వెనకాల పరిగెడుతుంది, తర్వాత కాలు పట్టుకుంటుంది. మనం రోడ్డు మీద చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఒక సైకిల్ తొక్కుని వెళ్తున్నాడు అనుకున్న ఒక వ్యక్తి, సడన్గా ఒక కుక్క ఆ సైకిల్ వెళ్ళే స్పీడ్కి ఇరిటేట్ అయ్యి ఆ సైకిల్ వెనకాల పరిగెట్టింది. అది కాలు ఎక్కడ పట్టుకుంటుందో అని ఆ సైకిల్ తొక్కాయన కాళ్ళు పైకి పెట్టేసుకుంటాడు. కానీ కొద్దిసేపటికి సైకిల్ వేగం తగ్గిపోతుంది. ఆ వేగం తగ్గిన తర్వాత ఆయన దిగి తీరాల్సిందే. ఆ టైంలో కుక్క పట్టుకుంటుంది. ఆ టైంలో ఏం చేస్తాడు ఆయన, వెంటనే హై అని అరుస్తాడు, ఏదో ఒకటి బెదిరిస్తాడు. బెదిరించగానే కుక్క వెనక్కి వెళ్ళిపోతుంది. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వాళ్ళు భయానికి భయపడినంత కాలం కూడా మనం అందరూ కూడా బలహీనులు అయిపోతాము. భయాన్ని ఎదిరించాలి. ఇది ఒక సూత్రం అంతే. ఎప్పుడైతే మీరు ఫేస్ చేశారో అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫేస్ ద సిచ్యుయేషన్. ఈ భయాలకి సిచ్యుయేషన్ని ఫేస్ చేయడం అనేది ఒక
ముఖ్యమైనది. చేసినప్పుడు ఒక రకమైన అనుభవం కలుగుతుంది. ఒక్కొక్కసారి నెగిటివ్ అనుభవం రావచ్చు, కానీ అది పాజిటివ్ అనుభవం వచ్చేదాకా ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేస్తే ఆ తర్వాత పాజిటివ్ అనే ఇంపాక్ట్ వస్తుంది. ఆ పాజిటివ్ ఇంపాక్టే మనకు ఒక అనుభవం కనుక ఆ తర్వాత ఎటువంటి భయం లేకుండా చేయొచ్చు. అలాగే మీరు ఎన్ని చూసినా సరే ఒక మోటార్ సైకిల్ నడపడం అవ్వచ్చు, ఒక ఈత కొట్టడం అవ్వచ్చు, ఒక ప్రసంగం ఇవ్వడం అవ్వచ్చు, ఒకటి ఏదైనా సరే మొదటిగా భయపడిన వాళ్ళందరూ కూడా కేవలం సాధన వల్ల మళ్ళీ చేయటం వల్ల వాళ్ళందరూ ఎక్స్పర్ట్లు అయిపోయారు అనేది మనం సమాజంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. కనుక భయానికి భయపడకుండా ఎదురు వెళ్ళి ఆ చక్కటి అనుభవంతో ధైర్యవంతులుగా ఉండండి. ఖచ్చితంగా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.